ఐఏఎస్ కన్నా ఒక స్టేట్ గవర్నమెంట్ జాబ్ బెస్ట్. కామెంట్స్ నన్ను ట్రాల్ చేయొచ్చు. మనందరికీ గవర్నమెంట్ జాబ్ అంటే ఒక పిక్చర్ ఉంటుంది, పవర్, శాలరీ, రెస్పెక్ట్, లైఫ్ సెట్ అని. కానీ రియాలిటీ ఏంటి అంటే అన్ని గవర్నమెంట్ జాబ్స్ ఒకేలా ఉండవు. కొన్ని గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ కంపెనీస్ కన్నా హెక్టిక్. కొన్ని గవర్నమెంట్ జాబ్స్ మీ లైఫ్ ని లిటరల్లీ ట్రాన్స్ఫార్మ్ చేసేస్తాయి. మరి ఏ గవర్నమెంట్ జాబ్ అవాయిడ్ చేయాలి, ఏ గవర్నమెంట్ జాబ్ టార్గెట్ చేయాలి, ఎందుకు ఒక కేటగిరీ లైఫ్ ని ఈజీ చేస్తుంది? ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మాత్రమే కాదు, కెరీర్ ని చూస్ చేసే వే కూడా మారిపోతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. కానీ నా లైఫ్ గోల్ ని బట్టి నేను వాటిని 3 కేటగిరీస్ గా డివైడ్ చేస్తున్నా. అండ్ ట్రస్ట్ మీ, ఫస్ట్ 2 కేటగిరీస్ మీరు అనుకున్నంత గొప్ప ఏం కాదు. ఫస్ట్ థింగ్, సెంట్రల్ పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. ఎగ్జాంపుల్ తెలియకపోతే హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, కోల్ ఇండియా లాంటి కంపెనీస్. నా దృష్టిలో ఇఫ్ యూ వాంట్ పీస్, ఇవి వర్స్ట్ కైండ్ ఆఫ్ జాబ్స్. ఒకప్పుడు ఇక్కడ సాలరీస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ రెండు ఉండేవి. కానీ ఇప్పుడు వర్క్ ప్రెషర్ అండ్ వర్క్ లోడ్ ఒక హార్డ్ కోర్ ప్రైవేట్ కంపెనీలో అయిపోయింది. రోజుకి 12 నుంచి 14 గంటలు పని చేయాలి. ఒక రకంగా చెప్పాలి అంటే సైట్ పోస్టింగ్స్ ఆర్ మార్కెటింగ్ లో వస్తే రోజు ట్రావెల్ చేయాలి. డస్ట్, పొల్యూషన్ అండ్ కాన్స్టెంట్ ట్రావెల్. మీకు ట్రావెల్ ఇష్టమైతే ఓకే, దట్స్ యువర్ కాల్. కానీ లైఫ్ లో ఇంకా ఏదైనా అచీవ్ చేయాలి, ఓన్ గా బిల్డ్ చేయాలి అనే ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటే దిస్ జాబ్ విల్ డ్రైన్ యువర్ సోల్. సెకండ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి టాప్ టైర్ అడ్మిన్ జాబ్స్. ఇక్కడ మీకు పవర్, ప్రెస్టేజ్, సొసైటీలో చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. చుట్టూ ఎప్పుడు నలుగురు ఉంటారు. కానీ లైఫ్ లో ఇంకో పక్క ఇంకో వెంచర్ సైడ్ ఏమైనా స్టార్ట్ చేయాలి, లేదా పీస్ఫుల్ గా పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది సెకండ్ వర్స్ట్ జాబ్. నోట్ టు ద వ్యూవర్, ఐఎమ్ జడ్జింగ్ దీస్ బేస్డ్ ఆన్ ఫ్రీడమ్, టైమ్ అండ్ నాట్ ప్రెస్టేజ్. ఎందుకు అంటే ఈ జాబ్స్ క్రాక్ చేయడం ఆల్ ఇండియా లెవెల్లో టఫెస్ట్ థింగ్. క్రాక్ చేసాక కూడా టైమింగ్ అనేది ఉంటుంది. మార్నింగ్ 6 కి విఐపి డ్యూటీకి వెళ్ళొచ్చు, నైట్ 10 కి ఎమర్జెన్సీ వచ్చి ఇంటికి రాకపోవచ్చు. ఆల్వేస్ పబ్లిక్ తో డీల్ చేయాలి, టెన్షన్స్ తో డీల్ చేయాలి. మీకు పవర్ కావాలంటే పర్ఫెక్ట్, కానీ మీకు టైం కావాలి అంటే విల్ బి ట్రాప్డ్ ఇన్ ఎ గోల్డెన్ కేజ్. కేటగిరీ 3, స్టేట్ గవర్నమెంట్ జాబ్. ఇది నా పర్సనల్ ఫేవరెట్ అండ్ అబ్సల్యూట్ స్వీట్ స్పాట్. స్టేట్ ఇంజనీరింగ్ సర్వీసెస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎక్సెట్రా. సెంట్రల్ గవర్నమెంట్ కంటే ఇది క్రాక్ చేయడం కొంచెం ఈజీ, ఎందుకంటే కాంపిటీషన్ స్ట్రిక్ట్లీ విత్ ఇన్ ద స్టేట్ ఉంటుంది, అన్లెస్ మీరు యూపీ లాంటి మ్యాసివ్ స్టేట్ లో ఉంటే తప్ప. బట్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే టైమింగ్స్. నార్మల్లీ 10 AM to 5:30 PM దాకా ఉంటుంది. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. గవర్నమెంట్ జాబే కదా తిని కూర్చోవచ్చు అనుకునే కాలం అనేది వెళ్ళిపోయింది. అకౌంటబిలిటీ పెంచారు, ఫైల్స్ రిజెక్ట్ చేసిన రీజన్ ఇవ్వాలి, రెడ్ ట్యాపిజం తగ్గింది. కానీ ఎంత పని ఉన్నా 5:30కి మీ షిఫ్ట్ అయిపోయింది అంటే ఆ తర్వాత టైం అంతా మీదే. ప్రైవేట్ కంపెనీస్ లో 12 hours పనిచేసి నైట్ 9 కి ట్రాఫిక్ లో ఇంటికి వచ్చే కంటే ఇక్కడ 7.5 hours షిఫ్ట్, అందులో 1 hour లంచ్ బ్రేక్ చేయడం చాలా చాలా బెటర్. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. చాప్టర్ 2, బెనిఫిట్స్. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తే ఈ 10 to 5:30 జాబ్ కొట్టడం వల్ల మీ లైఫ్ లో వచ్చే ఆ 3 గేమ్ చేంజింగ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా? బెనిఫిట్ 1, హెల్త్. మనం పైసలు సంపాదించడంలో పడి హెల్త్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తాం. కార్పొరేట్ ర్యాట్ రేస్ లో రోజు నైట్ జొమాటో, స్విగ్గీ ఆర్డర్ చేయడం తప్ప ఒప్పుకు ఉండదు. కానీ ఈ జాబ్ లో మీకు టైం ఉంటుంది. నేను రొటీన్ చెప్తా వినండి. మార్నింగ్ 5 AM కి లేచి 5:30కి జిమ్ కి వెళ్ళి 7 కి వచ్చి మీ పనులన్నీ చేసుకోగలుగుతారు. మీకు ప్రాపర్ గా కుక్ చేసుకోవడానికి, డైట్ మెయింటైన్ చేయడానికి, బాడీకి ఏం సప్లిమెంట్స్ కావాలో ప్లాన్ చేసుకోవడానికి టైం ఉంటుంది. యువర్ హెల్త్ విల్ లిటరలీ పీక్. బెనిఫిట్ నెంబర్ 2, లైఫ్ స్టైల్ అండ్ ఫినాన్సెస్. ఈ జాబ్ లో మీకు పర్మనెంట్ లక్షల్లో, కోట్లలో రాకపోవచ్చు, కానీ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఈజీలీ 1 lakh ప్లస్ సాలరీ వస్తుంది యాజ్ యూ గెయిన్ ఎక్స్పీరియన్స్. అండ్ లెట్ మీ టెల్ యూ ఎ సీక్రెట్, 1 lakh ఇస్ నాట్ ఎ హ్యూజ్ అమౌంట్, కానీ ఒక ప్రీమియం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి అది చాలు. అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అంటే సిటీస్ లో వస్తాయి కదా, చిన్న చిన్న సిటీస్, టైర్ 2, టైర్ 3 సిటీస్ లో వస్తాయి. కాబట్టి ఇది ఒక బెస్ట్ జాబ్. ఓవర్ ఎ పీరియడ్ 3 to 4 years ఆ స్టేబుల్ ఇన్కమ్ తో యూ కెన్ అఫోర్డ్ ఆల్ యువర్ ప్యాషన్స్ స్లోలీ. గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్స్ ఇస్ ద కీ. మీకు నెలకి 3 లక్షలు వచ్చి అది ఎంజాయ్ చేసే టైం లేకపోతే ఏం లాభం? దానికంటే 1 lakh వచ్చి మంచి లైఫ్ స్టైల్ తో లైఫ్ ని ఎంజాయ్ చేయడం 100 times బెటర్ కదా. బెనిఫిట్ నెంబర్ 3, ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ సైడ్ వెంచర్స్. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇదే ద మోస్ట్ ఇంపార్టెంట్. జాబ్ తో పాటు ఒక సైడ్ వెంచర్ స్టార్ట్ చేయాలి. ఒక స్టార్ట్అప్ గురించి ఆలోచించడానికి టైం ఇవ్వాలి అనుకుంటే టైం అండ్ మెంటల్ బ్యాండ్విడ్త్ రెండు కావాలి. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్. మీరు 5:30కి ఇంటికి వచ్చేస్తే అండ్ మార్నింగ్ 10కి ఆఫీస్కి వెళ్ళాలి అంటే మధ్యలో ఉన్న టైం అంతా మీదే. మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours ఈజీలీ మీ ఫ్రీ టైం దొరుకుతుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ మీకు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ప్రైవేట్ జాబ్ నుంచి ఇంటికి రాగానే ఒకటే ఇరిటేషన్, ఎగ్జాషన్. ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు. మీ సైడ్ హజిల్ ఏదైనా కావచ్చు, కోడింగ్, ఫ్రీలాన్సింగ్ ఆర్ రైటింగ్, దానికి కావాల్సిన పీస్ ఆఫ్ మైండ్ ఈ జాబ్ లో మీకు వస్తుంది. చాప్టర్ 3, మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్. నేను ఫస్ట్ 2 కేటగిరీస్ ని వర్స్ట్ అన్నాను. అవి పనికిమాల జాబ్స్ కాదు, చాలా చాలా పెద్ద జాబ్స్. ఎవ్రీ సింగిల్ గవర్నమెంట్ జాబ్ ఈస్ హైలీ రెస్పెక్టెడ్. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. నేను ఈ జాబ్స్ ని కేటగరైజ్ చేసింది, నా ఒపీనియన్ చెప్పింది ప్యూర్లీ ఒక స్పెసిఫిక్ పర్స్పెక్టివ్ నుంచి. అండ్ దట్ స్పెసిఫిక్ పర్స్పెక్టివ్ ఈస్ ఫ్రీడమ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. మళ్ళీ చెప్తున్నాను, ఏ జాబ్ కూడా తక్కువ కాదు. నేను ఏదో చెప్పాను అని లేదా ఇది నచ్చింది అని మీకు బ్లైండ్ గా ఫాలో అయిపోవాల్సిన అవసరం కూడా లేదు. మీ రిక్వైర్మెంట్ వేరేలా ఉండొచ్చు. మీకు హార్డ్ కోర్ పవర్ కావాలి, సొసైటీలో ఎక్స్ట్రీమ్ ప్రెస్టేజ్
కావాలి, పబ్లిక్ తో డీల్ చేయాలి అనే ఆశ ఉంటే సెంట్రల్ అడ్మిన్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి జాబ్స్ బెస్ట్. ఆర్ మీకు పెద్ద పెద్ద ప్లాంట్స్ ఆర్ కోర్ ఇంజనీరింగ్ వర్క్ చేయాలి, కంట్రీ మొత్తం ట్రావెల్ చేయాలి అంటే పిఎస్యూస్ లో మీరు ఖచ్చితంగా జాబ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కూర్చొని ఆలోచించండి అసలు మీకు లైఫ్ నుంచి ఏం కావాలి. ఆల్వేస్ మేక్ డెసిషన్ బేస్డ్ ఆన్ వాట్ యు వాంట్. ఎవరో ఏదో అన్నారని పరిగెత్తకండి. లైఫ్ లో ఒక లాంగ్ డెసిషన్ తీసుకుని రోజు ఆఫీస్ లో కూర్చొని లైఫ్ లాంగ్ బాధపడే కంటే ముందే అన్ని ప్రోస్ అండ్ కాన్స్ క్లియర్ గా తెలుసుకుని ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడం 100 times బెటర్. నో వాట్ యు ఆర్ ఫైటింగ్ ఫర్ బిఫోర్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్. సో ద ఫైనల్ వర్డిక్ట్ ఇస్ థోడా కమ్ పైసా ఉన్నా పర్లేదు, కానీ ఆ సుక్కునిచ్చే జాబ్ మీ ఫ్యూచర్ ని చాలా స్టేబుల్ గా చేస్తుంది. డోంట్ రన్ బ్లైండ్లీ ఆఫ్టర్ పవర్, ఫాల్స్ ప్రెస్టేజ్ ఆర్ ఎక్స్ట్రీమ్ ప్యాకేజెస్ ఇఫ్ ఇట్ కాస్ట్ యువర్ పీస్, యువర్ హెల్త్ అండ్ యువర్ యూత్. లైఫ్ ని బ్రతకడం నేర్చుకోండి. లైఫ్ అంతా ఎవరి కోసం పని చేయడానికి పుట్టినట్టు బ్రతకండి. మీరు ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో, అసలు మీ డ్రీమ్ జాబ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు కొంచెమైనా క్లారిటీ ఇస్తే హిట్ దట్ లైక్ బటన్, షేర్ ఇట్ విత్ యువర్ స్టడీ బడీస్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రా అండ్ రియల్ కంటెంట్. దిస్ ఈస్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.